నా వెనకాల వ్యూ ఎలా ఉందో చూడండి. 1 గోల్ ఫేస్ మాల్ అని చెప్పి ఉంది. మీరు ఎవరైనా కొలంబో వస్తే కంపల్సరీగా ఈవినింగ్ టైంలో ఈ బీచ్ విజిట్ చేయండి. ఈరోజు ఫెస్టివల్ ఉంది కదా, దాని సందర్భంగా ఇక్కడ ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఒకసారి లైన్ చూడండి ఎంత పెద్దగా ఉందో చూడండి. ఒక పెద్ద బాల్కనీ. ఈ లెఫ్ట్ సైడ్ మనకి సీ ఉంది. మన బిర్యానీ వచ్చేసింది. కొంచెం అరబిక్ స్టైల్లో ఉంది. ఇది చికెన్ బిర్యానీ అంటున్నా కానీ అరబిక్ స్టైల్లో ఉంది. కొలంబో 3 లిబర్టీ ప్లాజా. ఇది చాలా పెద్దగా ఉంది, ఇంకా 2 ఫ్లోర్స్ ఉంది. నేను ఇప్పుడు వచ్చేసి కొలంబో 3 ఏరియాలో ఉన్నా. దీన్ని కొలంబో 3 అంటారంట. కొలంబో 1, 2, 3 అలా చాలా ప్లేసెస్ ఉన్నాయి. నేను వచ్చి కొలంబో 3 సెంటర్ దగ్గర ఉన్న హోటల్లో ఉన్నా. నాకైతే ఇది కొంచెం జపాన్ లాగా అనిపిస్తుంది. ఈ కార్స్ అవి చూస్తే కొన్ని ఏరియాస్లలో మనం వ్లాగ్స్లలో కానీ సిటీ టూర్స్లలో చూస్తాం కదా, కొంచెం మినీ జపాన్ లాగా అనిపిస్తుంది. కానీ రూల్స్ మాత్రం చాలా బాగా పాటిస్తున్నారు. జీబ్రా క్రాసింగ్ దగ్గర ఇదేంటిది వాకర్స్ సిగ్నల్స్ పడ్డప్పుడు, పెడిస్ట్రియన్స్ క్రాస్ చేసేటప్పుడు అందరు వెహికల్స్ ఖచ్చితంగా ఆపేస్తున్నారు. నో ఇష్యూ. పెడిస్ట్రియనర్స్ కూడా, ఇక్కడ ఉన్న పీపుల్ కూడా రోడ్ దాటేటప్పుడు వాళ్ళు సిగ్నల్ పడ్డాక వెళ్తున్నారు. రెడ్ ఉండగా అస్సలు వెళ్ళట్లేదు. మినీ జపాన్ లాగా అన్నా కదా, ఇక్కడ ఉన్న కార్స్ ఒకసారి చూసుకోండి. అన్ని జపాన్లో ఎలాగ ఉంటాయో చిన్న చిన్న మినీ కార్స్ అన్నీ అలానే ఉన్నాయి. ఇది చూడండి, ఈ చిన్న కార్ పాత వ్యాగనర్ లాంటిది అనుకుంటా. నేను ఆఫ్టర్నూన్ లంచ్ చేయడానికి ఒక ప్లేస్కి వచ్చాను. మీరు చూసుకోవచ్చు, ఈ ప్లేస్ వచ్చి ఎలైట్ ఇండియన్ రెస్టారెంట్ అంట. చూడండి, నేను ఒకసారి లోపలికి వెళ్ళి మీకు అంబియన్స్ చూపెడతా. రివ్యూస్ అయితే కొంచెం బాగానే ఉన్నాయి. చూసుకోవచ్చు, ఎలైట్ ఇండియా రెస్టారెంట్ ఇన్ కొలంబో 3 అంబియన్స్ చూసుకోవచ్చు. ఇక్కడ నేను వచ్చేసి చికెన్ బిర్యానీ సెలెక్ట్ చేసుకున్నాను. మన హైదరాబాద్ తెలుగు బిర్యానీ లాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంది. ఆ పీస్ వచ్చేసి ఎంటైర్ లెగ్ జాయింట్ ఉంది. కప్సా అంట అది, లైక్ కొంచెం అరేబియన్ కైండ్ ఆఫ్ డిష్. ఒకసారి అది బిర్యానీ వచ్చాక మేము ఒకసారి టేస్ట్ చేసి మీకు ఎలా ఉందో చెప్తా. బిర్యానీ ఇంకొకటి వచ్చేసి నాసి గోరెంగ్ అంట, అంటే ఫ్రైడ్ రైస్ లాగా ఉంటుంది. దానిపైన ఆమ్లెట్ వస్తుంది. సరే, అది ఒకసారి ఆర్డర్ వచ్చాక టేస్ట్ చేసి చెప్తాను మీకు. ఇది మన బిర్యానీ వచ్చేసింది. కొంచెం అరబిక్ స్టైల్లో ఉంది. ఇది చికెన్ బిర్యానీ అంటున్నా కానీ అరబిక్ స్టైల్లో ఉంది. ఒక లెగ్ పీస్, ఒక ఎగ్ ఇచ్చారు, ఆల్ రైస్. ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. టేస్ట్ ఈస్ వెరీ గుడ్. టేస్ట్ బాగుంది. ఓన్లీ చికెన్. టేస్ట్ ఈజ్ వెరీ గుడ్. కాకపోతే కొంచెం రైస్ పల్క్ లాగా ఉంది. నైస్, ట్రై చేయొచ్చు. కొంచెం డిఫరెంట్గా ఉంది. బిర్యానీ విత్ మిక్స్ ఆఫ్ సౌదీ టేస్ట్. దీంతో మనకి లైక్ గ్రేవీ ఒకటి ఇచ్చారు. సో గ్రేవీతో ట్రై చేసి చూద్దాం. గ్రేవీ సూపర్. గ్రేవీ చాలా బాగుంది. ఈ చికెన్ లెగ్ పీస్ వచ్చింది. ఇది మన రెగ్యులర్ అరేబియన్ మండీ స్టైల్లో ఉంది. కప్సా అంట. సేమ్ మనం మండీలో చికెన్ ఫ్రై పీస్ తింటాం కదా, అలానే ఉంది. మీకు ఇంకో డిష్ అని చెప్పాను కదా, నాసి గోరెంగ్ అట.
పైన ఒక ఆమ్లెట్ ఇచ్చారు, కింద నాకైతే చికెన్ ఫ్రైడ్ రైస్ లాగానే కనిపిస్తుంది, కానీ ఇక్కడ ఫాస్ట్ మూవింగ్ ఐటమ్ అంటున్నారు. ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. ఫ్రైడ్ రైస్ లాగానే ఉంది, కొంచెం స్వీట్ నోట్ తెలుస్తుంది, డిఫరెంట్గా ఉంది, కొంచెం ట్రై చేయొచ్చు. ఇంకా నేను నా రూమ్కి వెళ్ళాక ఒకసారి రూమ్ టూర్ కూడా చూపిస్తా. ఆ రూమ్ ఎలా ఉన్నదో మీకు ఒకసారి చూపిస్తా. ఇదే నేను తీసుకున్న హోటల్, ఇది వచ్చి కొలంబో 3లో ఉంది. ఒకసారి రూమ్ టూర్ చూపిస్తా చూడండి. ఇక్కడ ఎంట్రన్స్లో మనకు ఒక వాటర్ ఇచ్చాడు, దాంట్లో ఐరన్ బాక్స్ ఉంది, లాండ్రీ బ్యాగ్ ఉంది, ఇక్కడ ఒక సేఫ్ ఇచ్చారు, ఆల్ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. యాజ్ యూజువల్ కెటిల్, టీ పౌడర్స్, కాఫీ, టీ పౌడర్స్, 2 వాటర్ బాటిల్స్, ఒక మినీ ఫ్రిడ్జ్ కూడా ఉంది. ఇక్కడ షూ రాక్ ఉంది, టేబుల్, టీవీ, వర్కింగ్ టేబుల్ ఆర్ వర్క్ స్టేషన్ ఏమో అనుకోవచ్చు. ఈ బెడ్ చూడండి, ఒక క్యూన్ సైజ్ బెడ్ ఉంది డబుల్ ఆక్యుపెన్సీ కోసం. 2 లైట్స్ బాగున్నాయి, కింద పైన అది చేంజ్ అవుతూ ఉన్నాయి. ఇక్కడ ఒక మిర్రర్, ఇలా వాష్రూమ్ చూడండి. వాష్ బేషన్, వెస్టర్న్ కమోడ్, ఈ షవర్కి పార్టీషన్. ఈ రూమ్లో వచ్చేసి ఇంకొక స్పెషాలిటీ ఉంది, మీరు సర్ప్రైజ్ అవుతారనుకుంటున్నా. నాకైతే ఇది చాలా నచ్చింది. చూడండి, ఒక పెద్ద బాల్కనీ, విత్ సీ ఫేసింగ్ రూమ్. ఈ లెఫ్ట్ సైడ్ మనకి సీ ఉంది. మీ కెమెరాలో ఎలా కనిపిస్తుందో కానీ నాకైతే సూపర్గా కనిపిస్తుంది. జస్ట్ ఒక 200 మీటర్స్లోనే బీచ్ ఉంది మనకి. బ్యూటిఫుల్ వ్యూ ఫ్రమ్ ద బాల్కనీ. ఇక్కడ మీరు చూసుకుంటే శ్రీలంక లోటస్ టవర్ అక్కడ. సూపర్. ఆఫ్టర్నూన్ లంచ్ చేసి వచ్చాక ఆల్మోస్ట్ 3 అయింది లంచ్ చేసి వచ్చేసరికి. 3 o'clock నుంచి ఒక 4 o'clock వరకు చాలా హెవీ రెయిన్ఫాల్ అయింది. ఇక్కడ బయటికి వెళ్ళలేకపోయాను. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 4:30 అవుతుంది. 4:30కి ఇప్పుడే బయటికి వెళ్ళాను. ఇక్కడ దగ్గరలో మనకి గోల్ ఫేస్ అనే ప్లేస్ ఉంది, గోల్ ఫేస్ బీచ్ అది ఉంది. ఇంకా గోల్ ఫేస్ బీచ్ దగ్గరికి మనం వెళ్తే అక్కడ నుంచి చాలా వరకు ప్లేసెస్ వెళ్ళచ్చు. ఇక్కడ డచ్ మార్కెట్, డచ్ హాస్పిటల్ మార్కెట్ అని చెప్పి, ఇంకా మాల్, అది సంథింగ్ చాలానే ప్లేసెస్ ఉన్నాయి. మనం ఇప్పుడు గోల్ ఫేస్ దగ్గరికి వెళ్ళి ఇంకే ఏ ప్లేసులు కవర్ చేయగలుగుతామో చూద్దాం. మీరు ఇక్కడ చూసుకుంటే ఈ బిల్డింగ్ ఒకసారి చూడండి, ఆల్మోస్ట్ ఒక 50 floors ఉంది. దీని కన్స్ట్రక్షన్ కంపెనీ వచ్చేసి షాపూర్జీ పలంజీస్, మన హైదరాబాద్ సెక్రటేరియట్ కట్టారు కదా వాళ్ళే. కొలంబో వస్తే ఈ ప్లేస్ విజిట్ చేయడానికి ట్రై చేయండి. పక్కనే మనకు జస్ట్ 100 మీటర్స్లో సీ ఉంటుంది. మీరు ఇక్కడ ఉన్నట్టయితే కొంచెం బడ్జెట్లో లైక్ 2000 నుంచి 3000 లోపు మీకు హోటల్ దొరికే ఛాన్స్ ఉండొచ్చు. మీరు ట్రై చేయండి. ఒకవేళ హోటల్ దొరికితే మీకు ఇక్కడ 100 మీటర్స్లోనే బీచ్ ఉంటుంది. ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ టైంలో మంచిగా వాక్ వెళ్ళచ్చు. పక్కనే రైల్వే ట్రాక్ కూడా ఉంటుంది, కోస్టల్ రైల్వే. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. మీరు చూసుకుంటే మన వాసన ఐక్వేర్ కూడా ఇక్కడ ఉంది. కొంచెం డచ్ ఇన్ఫ్లుయెన్స్డ్ కాబట్టి చాలా వరకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ పేస్ట్రీస్ దొరుకుతున్నాయి. మీరు ఆ పేస్ట్రీస్ కూడా ట్రై చేయొచ్చు. కాఫీ కెఫేస్ కానీ అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి. నాకు కొలంబో సిటీ చాలా బాగా నచ్చింది. నేను ఇప్పుడు ఈ కొలంబోలో లిబర్టీ ప్లాజా దగ్గర ఉన్నా.
మీరు ఇక్కడ ఒక బిల్డింగ్ చూసుకోవచ్చు. మీకు ఇది జూమ్ చేశాను, మీకు సరిగ్గా కనిపిస్తుంది లేదా కానీ బిల్డింగ్ మొత్తం సూపర్ ఉంది. మొత్తం స్టెప్స్ లాగా ఉంది. మొత్తం పై వరకు, కింద నుంచి పై వరకు స్టెప్స్ లాగా ఉంది ఆ మధ్యలో ఉన్న బిల్డింగ్. ఇక్కడ లిబర్టీ ప్లాజా అని ఒక ఏరియా ఉంది. అన్ని ఎలక్ట్రానిక్స్, మీరు ఏమైనా ఎలక్ట్రానిక్స్ కావాలి కొలంబోలో ఉన్నప్పుడు ఈ ప్లేస్కి వచ్చి ట్రై చేయొచ్చు. మొత్తం ఎలక్ట్రానిక్ షాప్సే ఉన్నాయి. అందరూ యాపిల్ ఆథరైజ్డ్ డీలర్స్ ఉన్నారు. ఆల్ ఎలక్ట్రానిక్స్. ఎలక్ట్రానిక్సే కాకుండా కొన్ని పర్ఫ్యూమ్ స్టోర్స్ ఉన్నాయి, గుడ్ క్వాలిటీ వైన్ స్టోర్స్ ఉన్నాయి, గిఫ్ట్ స్టోర్స్ కూడా ఉన్నాయి, ఫుట్వేర్, టోటల్ అన్నీ ఉన్నాయి. ఫోన్ ప్లేస్. వావ్, చాలా పెద్దగా ఉంది ఇది మొత్తం. ఈ లిబర్టీ ప్లాజా అంటే కొలంబో 3 లిబర్టీ ప్లాజా. అన్ని స్పీకర్స్, గేమింగ్ ఎక్విప్మెంట్స్, కెమెరా గేర్స్, చాలా వరకు అన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఒక ఎలక్ట్రానిక్స్ ఏమైనా అవసరం ఉంటే మీరు కొలంబో 3 లిబర్టీ ప్లాజా. ఓ, ఇది చాలా పెద్దగా ఉంది, ఇంకా 2 ఫ్లోర్స్ ఉంది. గోల్డ్ ఫేస్ బీచ్ దగ్గరికి వచ్చాం. ఒకసారి దీని ముందట వ్యూ చూపిస్తా చూడండి. ఇది గోల్డ్ ఫేస్ బీచ్ దగ్గర. దీనికి ఆపోజిట్ చూసుకుంటే మీరు వన్ గోల్డ్ ఫేస్ మాల్ ఉంది, చూసుకోవచ్చు. ఇక్కడ ఇటు వచ్చేసి బీచ్. మనం బీచ్లోకి వెళ్దాం. బీచెస్ వచ్చి మన ట్రింకో లాగా మనం దిగి వెళ్ళి ఎంజాయ్ చేసే విధంగా షాలో వాటర్ ఏం లేదు, చాలా హెవీ టైడ్స్ వస్తున్నాయి, అసలు మనం దిగలేం. ఇది ఒక కైండ్ ఆఫ్ మెరైన్ డ్రైవ్. ముంబైలో అలా ఉంటుంది చూడండి మెరైన్ డ్రైవ్. మనం ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతానికి దిగడానికి ఏం లేదు, చాలా హెవీ టైడ్స్ వస్తున్నాయి. పైగా ఈరోజు పౌర్ణమి కదా. బీచ్ ముందడికి వెళ్ళి సీ ఫ్రంట్ ఎలా ఉన్నదో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, టైడ్స్ మాత్రం చాలా హెవీగా వస్తున్నాయి, ఇది చూసుకోవచ్చు. బీచ్ మాత్రం చాలా క్రేజీ ఉంది. టైడ్స్ చూసుకోండి ఎంత హైట్లో వస్తున్నాయో, ఒక 4-5 మీటర్స్ హైట్లో వస్తున్నాయి, చాలా క్రేజీగా ఉంది. ఇటు పక్కన మీరు చూసుకుంటే ఇది కొలంబో పోర్ట్ సిటీ, న్యూ పోర్ట్ సిటీ ఏదో చైనా డెవలప్ చేస్తుందా, ఇది ఈ పక్కనే ఉంది. మీకు కొంచెం జూమ్ చేసి చూపించడానికి ట్రై చేస్తా, కనిపిస్తలేదో చూడండి. అది అక్కడ క్రేన్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, అదే కొత్తగా కడుతున్న పోర్ట్ సిటీ ఆఫ్ కొలంబో. చైనా వారు ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మీరు నా వెనకాల వ్యూ ఎలా ఉందో చూడండి. ఈ సీకి ఆపోజిటే ఉంది, ఇది సిటీ వ్యూ. మీకు ఒకసారి కెమెరా అటువైపు దింపి సిటీలో ఈ హోటల్స్, వన్ గోల్ ఫేస్ మాల్ అని చెప్పి ఉంది, చూద్దాం. ఒకసారి నేను కెమెరా అటువైపు దింపి చూపించడానికి ట్రై చేస్తా. అది మాల్ అక్కడ మీకు కనిపిస్తుందో ఒకసారి జూమ్ చేస్తా చూడండి. వన్ గోల్ ఫేస్ మాల్ ఇది మీరు చూసుకోవచ్చు. బీచ్ ముందట ఈ 3 బిల్డింగ్స్ ఒకటి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. మధ్యలో మాల్ వచ్చేసి
మీరు ఎవరైనా కొలంబో వస్తే కంపల్సరీగా ఈవినింగ్ టైంలో ఈ బీచ్ విజిట్ చేయండి. అక్కడ వచ్చేసి ఐటీసీ రత్నాదీప హోటల్ ఉంది. ఒకసారి బీచ్ సైడ్ నేను అలా వాకింగ్ చేస్తూ వెళ్తా, చూడండి ఎంత బాగుందో. చాలా అంటే చాలా బాగుంది. మీరు మాత్రం అస్సలు మిస్ కావద్దు. ఈవినింగ్ టైంలో రండి. గోల్డ్ ఫేస్ బీచ్ ఇన్ కొలంబో. ఇక్కడ గోల్డ్ ఫేస్ బీచ్ దగ్గర చాలా ఎంజాయ్మెంట్ ఉంది. ఈవినింగ్ యాక్టివిటీస్ చాలా జరుగుతున్నాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, స్ట్రీట్ పర్ఫార్మెన్స్ కాదు కానీ వీళ్ళు లోకల్స్ ఎంజాయ్ చేస్తున్నారు. లైక్ దే ఆర్ క్రియేటింగ్ ఓన్ వైబ్. మంచిగా వైబ్ చేస్తున్నారు, సాంగ్స్ పాడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ చూసుకోవచ్చు మీరు, ఇది ఇలా బుద్ధ పౌర్ణిమ కదా, వీళ్ళు ఇక్కడ వైశాఖ పోయా అంటున్నారు, బుద్ధ ఫెస్టివల్. మొత్తం రోడ్స్ అన్ని డెకరేట్ చేశారు. అక్కడ ఇక్కడ ఫుడ్ అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూసుకుంటే పోర్ట్ సిటీ అటువైపు ఉన్నది పోర్ట్ సిటీ. ఇంకా అక్కడ సీకి మధ్యలో కొంచెం అటేదో రోడ్ ఉంది, ఆ రోడ్ వైపు ఆర్చ్ లాగా ఒకటి పెట్టారు. మీకు అక్కడ లైట్స్ కనిపిస్తున్నాయి, అది కూడా చాలా బాగుంది. ఇవన్నీ హోటల్స్. ఈరోజు వచ్చేసి పౌర్ణమి కదా, అలలు ఎగిసి పడుతున్నాయి. చాలా బాగుంది. రండి, ఖచ్చితంగా ఈవినింగ్ టైంలో రండి. ఒక ఆల్మోస్ట్ ఒక 6 o'clock రండి. కొంచెం వెళ్తురు ఉంటుంది, ఫొటోస్ దిగేయచ్చు. ఇంకా 6:30 అలా వెళ్తురు అయిపోయాక లైట్స్ ఇదంతా చాలా వండర్ఫుల్ ఉంటుంది. మీరైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీతో ఉంటే కానీ, కపుల్స్ పిల్లలతో కూడా వచ్చేయచ్చు మీరు ఒకవేళ వస్తే ఇక్కడికి శ్రీలంకకి. ఈరోజు ఫెస్టివల్ ఉంది కదా, దాని సందర్భంగా ఇక్కడ ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఒకసారి లైన్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఓ అక్కడ మాల్ దగ్గర నుంచి ఉంది. చాలా పొడుగు, 1 kilometer పైన ఉంది లైన్ అయితే ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కి. అక్కడ వైట్ కలర్ టెంట్ లో ఇస్తున్నారు. ఈ రోడ్ దగ్గర నుంచి ఆ వైట్ కలర్ టెంట్ దగ్గర నుంచి ఒక 1.5 kilometer ఉంటుంది, మొత్తం లైనే ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తారంట. నైస్. ఈ ఫెస్టివల్ మాత్రం వీళ్ళు చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ చూసుకుంటే ప్రెసిడెంట్ సెక్రటేరియట్ ఉంది. ఇక్కడ వీళ్ళు భక్తి గీతం పాడుతున్నారని చెప్పేసి ఇక్కడ పక్కన పోలీస్ అతను చెప్పాడు. అంటే నేషనల్ అంతం అనుకుంటా వీళ్ళది. డైలీ ఈవినింగ్ మరి 7 o'clock అవుతుంది. ఇప్పుడైతే వీళ్ళు ఇక్కడ హోస్ట్ చేశారు. వాళ్ళు మీకు కనిపిస్తుందో అక్కడ వైట్ డ్రెస్ వేసుకొని వాళ్ళ నేషనల్ అంతం మరి భక్తి గీతం ఏదో పాడుతున్నారు. నైస్. దాని పక్కనే మీరు చూసుకుంటే పోర్ట్ సిటీ, ప్రెసిడెంట్ సెక్రటేరియట్ ఆపోజిటే పోర్ట్ సిటీ కొలంబో ఉంది. చైనా వాళ్ళు నిర్మించే పోర్ట్ సిటీ ఇదే. ఒకసారి మనం అటువైపు వెళ్ళడానికి ట్రై చేద్దాం. ఇంక ఇది కొంచెం అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నదంట, ఇది చూసుకోవచ్చు. అండర్ కన్స్ట్రక్షన్లో ఉందట. ఇంకా కొంచెం కన్స్ట్రక్షన్ పూర్తి అవ్వడానికి టైం పట్టొచ్చు అంటున్నారు. కొందరు అన్నారు లోపలికి అయితే బై వాక్ ఎలా లేదు, ఆటో తీసుకొని కానీ కార్ తీసుకొని వెళ్ళాలని అన్నారు. దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ నా దగ్గర లేదు. ఇంతవరకు నేను కవర్ చేయగలుగుతున్నా ప్రస్తుతానికి. ఇంకా మనం వేరే ప్లేసెస్కి వెళ్ళాల్సి ఉంది. మనం వచ్చేసి కొలంబోలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ దగ్గర ఉన్నాం. ఎక్హెలాన్ స్క్వేర్ అంట. ఇక్కడ చూసుకోవచ్చు వరల్డ్ ట్రేడ్ సెంటర్. ఇటు పక్కన వచ్చేసి బ్యాంక్ ఆఫ్ సైలాన్ ఉంది.
ద కింగ్స్బరీ హోటల్ అక్కడ ఉంది. ఈ ఏరియా మాత్రం చాలా పీస్ఫుల్గా నీట్ అండ్ క్లీన్ ఉంది. మనం ఇప్పుడు వచ్చేసి డచ్ హాస్పిటల్ మార్కెట్ అటువైపు వెళ్తున్నాం. రోడ్స్ మా జీబ్రా క్రాసింగ్ దగ్గరనే క్రాస్ చేయడానికి ట్రై చేయండి. జస్ట్ మీరు క్రాస్ చేస్తుంటే కొంచెం మధ్యలో వెహికల్స్ వచ్చినా కూడా అక్కడే ఆపేస్తున్నారు. మీరు రోడ్ మీద మాత్రం అటు ఇటు పోయి క్రాస్ చేయడానికి ట్రై చేయకండి. ఒకసారి నేనున్న హోటల్ నుంచి మీకు సిటీ వ్యూ చూపిద్దామని చెప్పేసి నైట్ టైం వీడియో క్యాప్చర్ చేస్తున్నా. ఇటువైపు వచ్చేసి సీ ఉంది, చాలా హెవీ బ్రీజ్ వస్తుంది ఇక్కడ నుంచి. ఇటువైపు చూసుకుంటే శ్రీలంకన్ లోటస్ టవర్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.